ఈరోజు మన మధ్య ఉన్న గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ సార్ మరియు ఎమ్మెల్యే వేములవాడ ఆదిశ్రీనివాస్ గారు, మరి ఎస్పీ గారు, నగుల సత్యనారాయణ గారు, ఎంపీ చైర్మన్ గారు, ప్రెస్ మిత్రులు అందరికీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున నమస్కారం. సో ఈ రోజు నుంచి సార్ మన దగ్గర 345 రేషన్ షాప్స్ ఉన్నాయి, ఎఫ్పీ షాప్స్ ఉన్నాయి సార్. అన్ని షాప్స్ లో ఈ రోజు నుంచి సన్న బియ్యం పంపిణీ సీమ్లెస్ గా మనం చేస్తున్నాం సార్. సో మీరు ఇక్కడ చేశారు సార్, వేములవాడలో నర్సింగాపూర్ కందూర్తి మండలంలో మీట్ చేశారు. దీంతో పాటు దీని మీద రీసైక్లింగ్ చేయకుండా సీమ్లెస్ వితౌట్ ఎనీ థెఫ్ట్ మనం చేయడానికి 100% ఇన్షూర్ చేస్తూ ప్రతి ఒక్క బెనిఫిషియరీకి చేరుకునేలాగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మా కసరత్తు ఉంటుంది సార్. సో మీరు ఇక్కడ వచ్చారు, మీ టైం ఇచ్చారు సార్, దీనికోసం థ్యాంక్ యూ సార్. నిజంగా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు బీసీ బిల్లు ఆమోదం కోసం మీరు ప్రవేశపెట్టిన తర్వాత బలపరిచే అవకాశం రావడం బీసీ బిడ్డగా గర్వించడంగా ఆనందదాయకమైన సందర్భంగా నేను భావించినాను. బహుశా వారు మంత్రి గారు విధంగా ఓ బీసీ బిడ్డగా ఈరోజు బీసీ బిల్లును ప్రవేశపెట్టి చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయబడేటువంటి ఆ 2 బిల్లులు కూడా మనం చేసుకుని ఈ విధంగా అనేక 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 సాహసోపమైన చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ అంశాన్ని మన ప్రజలకు తీసుకోవడం కోసం కృతనిత్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా చెప్తూ రాజధాని సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కూడా ఈరోజు అన్ని అంశాలను నేతన్నల రైతన్నల సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈనాడు మలక్పేట 10 సంవత్సరాల నుంచి చుక్క నీరు బయటకు సందర్భంలో కలెక్టర్ గారిని అందరూ కూడా కలిసి నైన్త్ రెడ్డి గారు ఉన్నారు. ఎల్లారెడ్డిపేట సంబంధించిన రైతులు వచ్చినాక మలక్పేట ప్రాజెక్టు ద్వారా ఎల్లారెడ్డిపేట రైతుల భూములు పొలాన్ని ఎన్నుకోకుండా చేసిన సందర్భాన్ని గమనించుకోండి. ఇది మార్పు పడవటటువంటి మలక్పేట ప్రాజెక్టు నీళ్లు తీసుకురాగలిగినాం. పడవటటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో మరిపల్లి లచ్చపేట తెలుగుపురం ప్రాజెక్టు పనులు చేసుకుంటున్నటువంటి సందర్భం మార్పు జరుగుతుంది, మార్పు చెందింది. నేతన్నల కళకుడు నెరవేరే సమయంలో నేతలకు సంబంధించినటువంటి ఏ ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం పాత ప్రభుత్వం బకాయిలు పెట్టిన బకాయిలు కూడా ఇప్పించే విధంగా పెద్ద పున్నప్రభాకర్ గారు కానీ మీ అందరూ కూడా కృషి చేసింది ఎందుకు చేసారు. ఈరోజు 1,30,00,000 లక్షల చీరల ఇచ్చేటువంటి ఆర్డర్ కూడా రాబోయేటువంటి సందర్భంలో వచ్చిన సందర్భంలో రైతులు కూడా ఈ అంశాన్ని దయచేసి గమనించి ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు కానీ మీరు వచ్చిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కానీ మీకు ఇస్తున్నటువంటి చేయుతను మీకు ఇస్తున్నటువంటి దాన్ని కూడా దయచేసి గమనించవలసిన సందర్భంగా కోరుతూ కరెంటుకు సంబంధించిన అంశంలో కూడా 20 HP వరకు కూడా కావాలనుకుంటాను చేసుకున్న సందర్భాన్ని ఇంకా రాబో రోజులు కూడా మేలైనటువంటి కార్యక్రమం చేయడం కోసం మీ వెంటనే ఒక బీసీ బిడ్డలంగా అటు పొన్నం ప్రభాకర్ గారు కానీ మేము కానీ మీరు ఇచ్చిన అవకాశాన్ని నమ్మే విధంగా చేస్తున్న దాన్ని మీరు దీవించే విధంగా పనిచేస్తున్న మాట సందర్భంగా నేను చెప్తూ అన్నమానవుడు ఎక్కడ రాజధాని సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఆగలేదు, ఆగుతలేదు. రాజధాని సిరిసిల్ల సంబంధించిన అనేక సమస్యలను పరిష్కారం చేసి